సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వైఎస్ జగన్ కు కొరకరాని కొయ్యగా మారిన చెల్లెలు సునీత తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. తన తండ్రిని హత్య చేసిన వారికి శిక్ష పడాలంటూ సునీత ఉద్యమిస్తున్నారు. ఈ క్రమంలోనే నిందితులకు తన అన్నయ్య ఆశ్రయం కల్పిస్తున్నారని మండిపడ్డారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో వైఎస్ జగన్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలతో కలిసి ప్రచారం కూడా చేశారు. సునీత, షర్మిల వల్ల ఎన్నికల్లో జగన్ కు ఎదురుగాలి వీచిందనే వాదనలు ఉన్నాయి. జగన్ పాలన తీరును ఎండగడుతూ ప్రచారం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే వైఎస్ వివేక కుమార్తె సునీత ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి అనితను కలిశారు. సచివాలయంలోని 2వ బ్లాక్లోని మంత్రి ఛాంబర్లో ఆమెను కలిశారు. తన తండ్రి హత్య కేసులో తనకు అన్యాయం జరిగిందని ఆమె మంత్రికి వివరించారు. వివేక హత్య తదనంతరం పరిణామాలను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. గత ప్రభుత్వ హయాంలో స్థానిక పోలీసులు హంతకులకు అండగా నిలిచారని చెప్పినట్లుగా తెలుస్తోంది. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. విచారణ సమయంలో కేసు నీరుగార్చేలా వ్యవహరించారని పేర్కొన్నారు. సిబిఐ అధికారులపై తప్పుడు కేసుతో పాటు సాక్షులను బెదిరించారని హోంమంత్రికి సునీత వివరించారు. ఈ కేసు సిబిఐ విచారణలో ఉన్నందున ప్రభుత్వం తరపున పూర్తి సహకారం ఉంటుందని మంత్రి అనిత చెప్పినట్లుగా తెలుస్తోంది. దోషులకు శిక్ష పడేలా చూసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని చెప్పారు. తప్పు చేసినా పోలీసులను వదిలిపెట్టేది లేదని హోంమంత్రి స్పష్టం చేశారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.